వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్ ఫ్రెండ్స్. మనకి బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పే స్కేల్, ఆన్లైన్ ఎగ్జామినేషన్, రిజర్వేషన్స్ వంటి వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మనకు ఫ్రీ డైలీ జాబ్స్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా మనకు అప్లోడ్ అవుతుంది. సో దానికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మిస్ అయినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఫ్రీ డైలీ జాబ్స్ సంబంధించిన వెబ్సైట్ లో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్లు అన్ని కూడా మనకు ఈ యొక్క వెబ్సైట్ లో ప్లేస్ అయి ఉంటాయి. కాబట్టి మీకు వీడియోలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక మిస్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా మన యొక్క ఛానల్లో, అదేవిధంగా మన యొక్క వెబ్సైట్లో చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి సంబంధించి మనకు దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ సేవలు అందిస్తున్న బిఎస్ఎన్ఎల్లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో కూడా మనకు ఖాళీలు అనేవి ఉంటాయి. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో మనకి 95 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో మనకి 25 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఒకటి టెలికామ్ స్ట్రీమ్, ఒకటి మనకు ఫైనాన్స్ స్ట్రీమ్. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్హతలు మనకి టెలికామ్ స్ట్రీమ్లో వచ్చేసి ఖచ్చితంగా ఇండియన్ పౌరుడు అయి ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా డిగ్రీ చేసి పూర్తి చేసి ఉండాలి. ఈ యొక్క అప్లికేషన్ చివరి తేదీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క డేట్ లోపల మనకు ఆ యొక్క కోర్సు పూర్తి చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలిసారు. సో అదేవిధంగా ఈ యొక్క ఫైనాన్స్ స్ట్రీమ్ సంబంధించి సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు మినిమం ఏజ్ వచ్చేసి మనకు 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 30 ఇయర్స్. కాబట్టి ఈ యొక్క ఏజ్లో వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం మనం బిఎస్ఎన్ఎల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా అప్లై చేస్తేనే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మరే ఇతర స్ట్రీమ్లో కూడా మనం అప్లై చేయకూడదు. కేవలం బిఎస్ఎన్ఎల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెబ్సైట్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు పూర్తి వివరాలు చూసినట్లయితే ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్. దీంట్లో ఏదైతే మనకు టెలికామ్ ఆపరేషన్స్లో డిగ్రీ అంటే ఇంజనీరింగ్లో లేదంటే బ్యాచిలర్ టెక్నాలజీ డిగ్రీలో ఎవరైతే 60% మార్క్స్ పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన ట్రేడ్లలో ఎవరైతే మనకు టెలికామ్ ఆపరేషన్స్ సంబంధించిన ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేది మనం కంప్లీట్ చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించి మనకు చార్టెడ్ అకౌంటెంట్ సిఏ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్స్ వచ్చేసి మనకు 30th అక్టోబరు. సో డేట్స్ ఏమన్నా ఎక్స్టెండ్ అయినా కూడా మనము ఈ యొక్క వెబ్సైట్లో అదేవిధంగా మన ఛానల్లో ప్లేస్ చేస్తుంటాము. సో కాబట్టి ఎవరైతే మనకు బీటెక్లో లేదంటే బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీలో మనకి ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో పోస్టులు కూడా మనకు బాగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సంబంధించిన లింక్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన యొక్క ఫ్రీ డైలీ జాబ్స్ వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.